సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తిపాస్తుల వివరాలను వెల్లడించి మంచి పని చేశారు. ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 33 మంది న్యాయమూర్తుల్లో అత్యధికులు నెల రోజుల్లోనే ఆ వివరాలను ప్రధాన న్యాయమూర్తికి అందించారు. వాటిని సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో ఉంచి పారదర్శకతకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. ఒకరిద్దరివి తప్ప మిగతా వారి వివరాలు అంత ఆకర్షించే రీతిలో ఏమీ లేవు. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు ఇలా ప్రజాక్షేత్రంలో ఉంచడంతో పాటు గత 2.5 ఏళ్లుగా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం బహిర్గతపరిచింది. కొలీజియం విధానంలో అస్మదీయులకు అగ్రతాంబూలం ఇస్తున్నారని, న్యాయమూర్తుల కుటుంబాలకు చెందిన వారితో పోస్టులు నింపేసుకుంటున్నారని ఇటీవలి కొందరు నాయకులు దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు నిజనిజాలు తెలియజేసే ప్రయత్నం ఇది. పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెంచాలన్నది జడ్జీల ఆశయం. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో ఇటీవలి భారీ మొత్తంలో నగదు లభ్యమై న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మీద అనుమానాలు రేగిన నేపథ్యంలో ఈ స్వచ్ఛంద ఆస్తుల ప్రకటన జరిగింది. న్యాయమూర్తుల నియామకాలను కొలీజియం గుప్పిట్లో నుంచి తప్పించి ఎన్జేఏసీ ఆధీనంలోకి తీసుకురావాలని మోదీ ప్రభుత్వం తన తొలి విడత పాలన తొలి ఏడాదిలోనే చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు అడ్డం కొట్టి పాలక పెద్దల ఆగ్రహానికి గురైంది. న్యాయ వ్యవస్థ ఆత్మరక్షణలోకి జారిన ప్రతి సందర్భంలోనూ బీజేపీ నాయకులంతా ఎన్జేఏసీని గుర్తు చేస్తూనే ఉన్నారు. జస్టిస్ వర్మ ఉదంతం వెలుగులోకి రాగానే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఏ విధంగా స్పందించారో చూశాం. మొన్నటికి మొన్న బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతికి కాలపరిమితి విధించినందుకు ధన్కడ్, నిషికాంత్ దూబే వంటి వారు అంతర్యుద్ధాలు, బ్రహ్మాస్త్రాలు ఇత్యాది పదజాలంతో అమితాగ్రహంతో ఊగిపారు. ఇటువంటి సంక్షోభాలను, సవాళ్లను ఎదుర్కొంటూ రాజ్యాంగాశయానికి అనుగుణంగా బలంగా నిలబడేందుకు సుప్రీంకోర్టు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమైంది. సచ్చీలత, రుజువర్తన, ఉన్నత విలువలే న్యాయ వ్యవస్థకు బలం. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో మిగతా వాటి మాదిరిగా న్యాయ వ్యవస్థ నియంత్రణలో ప్రత్యేక బలగాలు, యంత్రాంగాలు లేవు. అయినప్పటికీ న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం, గౌరవం అధికంగా ఉండటానికి కారణం దాని నైతికతే. పేద, ధనిక భేదాలు లేకుండా సర్వులను సమానంగా చూస్తూ బాధితులకు న్యాయం చేయాలన్న దాని ప్రతి ప్రయత్నము ప్రజల్లో గౌరవాన్ని ఇనుమడింపచేస్తుంది. కొన్ని వివాదాస్పద కేసుల్లో ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు భిన్నంగా తీర్పులు వెలువడినప్పుడు ప్రజా ఆగ్రహంతో పాటు అవినీతి ఆరోపణలను కూడా న్యాయ వ్యవస్థ ఎదుర్కోవాల్సి రావచ్చు. రాజ్యాంగ విహితంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాల నిర్దాక్షిణ్యమైన చర్యల నుంచి పౌరులను, వారి హక్కులను పరిరక్షించినప్పుడల్లా న్యాయ వ్యవస్థ కీర్తి ప్రతిష్టలు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ వ్యవస్థలో అవినీతి ఉన్నదని ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి సగానికి సగం జడ్జీలు అవినీతి పరులని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అవినీతి అంటే కేవలం డబ్బుతో ముడిపడింది కాదు. మిగతా అన్ని రంగాల్లోనూ ప్రమాణాలు, నీతి నియమాలు నశించిపోతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థ కూడా జారిపోకుండా కాపాడుకోవడం న్యాయమూర్తుల బాధ్యత. బురద అంటుతోందని, విశ్వాసం కరుగుతోందని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోకుండా సమూల ప్రక్షాళనకు నడుం బిగించాల్సిన తరుణమిదే. ఆస్తిపాస్తుల వివరాలను వెల్లడించడం ద్వారా తాను అందుకు సిద్ధపడుతున్న సంకేతాన్ని న్యాయ వ్యవస్థ సమాజానికి ఇచ్చింది.